హాయ్ ఫ్రెండ్స్, వీరల కృష్ణ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని సీక్రెట్స్ మీతో షేర్ చేయాలనుకుని ఈ వీడియో చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే సీక్రెట్ ఏం కాదు. నాకు కొన్ని రోజులుగా నిద్రలో ఒకటే కళలు వస్తున్నాయి. అవి మామూలు కూడా కళలు కాదు ఫ్రెండ్స్. ఆ పరమశివుని యొక్క కళలు, అది నాకేం అర్థమవుతలేదు. ఆ విషయాలు మా ఇంట్లో చెప్పినా నా లైట్గా తీసుకుంటున్నారు. ఆ కళలు ఏంటంటే, నిద్రలో నేను 5 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనగానే ఇలా గాలిలో వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇది జోక్ కాదు, ఇది నిజం. ఒక్కసారి వచ్చిందంటే ఏదో మామూలు కళ అనుకోవచ్చు. వారంలో ఇలాంటి 2-3 సార్లు వస్తున్నాయి. అంటే వారంలో 2 సార్లు 3 సార్లు ఇట్లా వస్తుంది కళలు. ఇట్లా కాదు, ఇట్లా మామూలు నిద్రలో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనగానే నేను కుడిచిన జాలకిని ఇట్లా పైకి లేచిపోతున్నా. హనుమంతుడు ఎట్లా పోతాడు ఫ్రెండ్స్, ఆ విధంగా వెళ్ళిపోతున్నా. మళ్ళీ మీకు అయినాక భయమే, మళ్ళీ ఓం నమ శివాయ అనగానే మళ్ళీ కిందికి దిగుతున్నా. అది నాకేం అర్థమవుతలేదు. ఈ వీడియో ఎందుకు చేస్తుందంటే, ఈ వీడియో చూసే వాళ్ళకు ఏమన్నా ఇలాంటి విషయాలు అనుభవం ఉంటే నాకు కామెంట్ చేసి తెలుపుతారేమని వీడియో వస్తున్నా ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద ఏం జరిగిందంటే, ఇట్లా ఓం నమ శివాయ అని 5 సార్లు అనగానే నేను ఇట్లా అమాంతం గాలి లేచిపోయి ఎక్కడికో వెళ్ళిపోతున్నా. మళ్ళీ మీదికి పోయినాక భయమై మళ్ళీ ఓం నమ శివాయ, మళ్ళీ ఎక్కడ ఏదో రాజ్యంలో దిగిపోయినా. కిందికి దిగిపోయిన తర్వాత నన్ను అందరూ చూసి ఆశ్చర్యపోతారు, ఎవరైనా గాలిలో వస్తున్నాను. ఇది నిజం ఫ్రెండ్స్. ఆ భగవంతుని ఒట్టు నేను నిజంగా చెప్తున్నా, ఇది నాకు నిజంగా జరుగుతుంది. ఇట్లా చాలాసార్లు ఇట్లా అయిన తర్వాత ఒక రాజ్యంలో దిగిన తర్వాత ఇట్లే వాళ్ళ ముందు కూడా నేను ఓం నమ శివాయ అంటే ఆటోమేటిక్ ఇట్లా గాలిలో వేసిపోవడము, ఇక్కడ నుంచి అక్కడ పోవడం, అక్కడ నుంచి ఇక్కడ హనుమంతుడు పోయినట్టే. అయితే ఒక అతను తిననీకి తిండి లేక, కట్టుకోనికి బట్టలు లేక రోడ్డు మీద ఉండి ఆయన అల్లాడిపోతుంటే, ఆ రాజ్యంలో ఇంకొక ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు ఇన్ని శక్తులు ఉన్నాయి నీ దగ్గర, ఆ మనిషికి ఏదైనా సాయం చేయొచ్చు కదా అని. నా దగ్గర శక్తులు ఎక్కడివని నేను ఖాళీ ఓం నమ శివాయ అంటూనే ఇట్లా వెళ్ళిపోతున్నాను. నాగరికి అదే ఏం శక్తి నాకు అనేది నాకే అర్థంగా. నేను మళ్ళీ ఇక నాకు సాయం చేయంటే సరే, నాకు అర్థం కాలేదు. ఇక సరే చేస్తాను, ఏదో మాట ఇచ్చేసిన వాళ్ళకు. భగవంతుడా, ఇక నీ మీద నమ్మకం పెట్టుకున్నా, నిన్నే నమ్ముకొని ఆయనకు సాయం చేస్తున్నా, నువ్వే నాకు దిక్కు. ఇక లేకపోతే నువ్వున్న ఏమంటారు, అదే నేను ఓం నమ శివాయ అంటే ఇంత నన్ను పైకి తీసుకొని కిందికి దించుతున్నావు. ఇక నీ మీద నమ్మకంతో ఆయనకు సహాయం చేస్తున్నా, ఇక నువ్వే నాకు దిక్కు. ఇక ఇవన్నీ ఏందంటారు, నాకు చెప్పని కూడా వస్తలేదు. ఓం నమ శివాయ అన్నదానికి అర్థమే ఉండదు అని ఆయన చేతిలో చెయ్యేసి 5 సార్లు ఓం నమ శివాయ అనగానే నా అరిచేతి మధ్యలో, ఆయన అరిచేతి మధ్యలో ఇంత మూట. అది ఆ రాజ్యం వాళ్ళు చూసిర్రు. ఆ రాజ్యం మీద యుద్ధానికి వచ్చిన పక్క రాజ్యం వాళ్ళు కూడా చూసిర్రు. పక్క రాజ్యం వాళ్ళు చూసి వాళ్ళ రాజుకు పోయి చెప్తుండు, ఏమని, మన రాజ్యంలోకి ఎవరో వేరే దేశం పైన వచ్చిండు, ఇట్లా లేని వాళ్ళకి సాయం చేస్తున్నాడు అని అనగానే ఆ రాజు బట్టుకు ఏం చెప్పించుడు, ఆయనను ఇమీడియట్లీగా పట్టుకరారి అంటే కాలంలో ఉంటాయి కదా ఫ్రెండ్స్, పట్టుకరా అనగానే అయితే ఈ రాజ్యమే విన్నాడు అని చెప్తుంటే, ఈయనెవరు, సాక్షాత్తు ఛత్రపతి శివాజీ మహారాజు బంటు. ఈయన ఆ రాజ్యమైన వాళ్ళ రాజ్యమైనకు ఈ బంటు చెప్తుంటే ఈ రాజ్యమైన విన్నాడు. ఈ రాజ్యమైన ఎవరు, ఛత్రపతి శివాజీ బంటు. ఈయన పోయి ఛత్రపతి శివాజీ చెప్పిండు, ఇట్లా మన రాజ్యంలోకి ఎవరు వచ్చిర్రు, బీద వాళ్ళకి సాయం చేస్తున్నారు రాజా అట్లా అని చెప్తే, ఆయనని తీసుకురానని చెప్తే ఈ భటు వచ్చి నన్ను ఛత్రపతి శివాజీ మహారాజా తీసుకుపోయాడు. నాకు అర్థం కాలే అసలు ఏం జరుగుతుంది నా విషయంలో, కళల ఇది నిజమా అబద్ధమా నాకు సమస్య రాలేదు. నువ్వు అప్పుడు ఛత్రపతి నన్ను అడిగిండు, నువ్వెవ్వరు బాబు, నీది ఏ రాజ్యం, ఏ దేశం, ఇక్కడ ఎందుకు వచ్చినావు అని. నాకేం అర్థం కాలేదు. ఏమో ప్రభు, నాకే తెలియదు అని నేను అన్నా.
నువ్వైతే ఏ దేశానికని ఏ రాజ్యానికని వచ్చినావో ఆ రాజ్యానికి తిరిగి వెళ్ళిపో. మా పక్క రాజ్యం వాళ్ళు మాతో యుద్ధానికి వచ్చిన వాళ్ళు నిన్ను పట్టుకరమని చంపేద్దాం అనుకుంటారంట. వాళ్ళు మా రాజ్యం వచ్చి అందరూ సాయం చేస్తున్నామని. నాకు అర్థం కాలేదు ప్రభు, మరి ఏం చేయాలి ప్రభు అంటే, నువ్వు ఎట్లయితే ఇక్కడ వచ్చినావో అదే విధంగా వెళ్ళిపో జాగ్రత్త అని చెప్పి నా భుజం తట్టింది ఛత్రపతి శివాజీ. మళ్ళీ అక్కడి నుంచి నేను ఆ ఛత్రపతి శివాజీ ఎట్లా వచ్చినావంటే ఆయనకు చెప్పిన ఈ మంత్రం ఏం లే ప్రభు, నేను ఓం నమ శివాయ ఓం నమ శివాయ 5 సార్లు అంటే నేను ఆటోమేటిక్ ఇట్లా గాలిలో లేచి ఎక్కడెక్కడ వచ్చేస్తున్నా. మళ్ళీ ఎక్కడ దిగాలంటే అక్కడ దిగుతున్నా. అంటే నీ ఎంబడి ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి బాబు. నువ్వు మళ్ళా ఎట్లయితే ఆ భగవంతుని నమ్మి ఎట్లయితే అన్నావో ఓం నమ శివని అదేవిధంగా ఆ మంత్రం చెప్పేసి వెళ్ళిపో అని చెప్తే ఆ ఛత్రపతి శివాజీ ముంగట నేను ఓం నమ శివాయ ఓం నమ శివాయ 5 సార్లు అనగానే ఆయన కళ్ళ ముంగటే మళ్ళీ గాయలు లేచి మళ్ళీ మన రాజ్యాంగ అంటే మన ఉన్న జాగాలకు రావడం జరిగింది. ఈ విషయం మా ఇంట్లో చెప్పి నాకు ఎట్లా జరిగింది కాబట్టి వాళ్ళు నవ్వుతురు, పిచ్చోన్వా అనే అని. ఏం చెప్పాలి ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే ఇలాంటి విషయాలు తెలిసిన వాళ్ళు ఎవరన్నా నాకు కామెంట్ చేసి చెప్తారేమో ఇలాంటివి ఎందుకు దీనికి అంటే ఈ కళకు అర్థం ఏంది అని ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్తారేమని ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది నిజం, నా అంతరాత్మ మీద గుండెల మీద చేసుకొని చెప్తున్నా. నాకు ఇలాంటి కళలు వారంలో 2-3 సార్లు వస్తున్నాయి. ఏది నాకు అర్థమవుతలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ కళ గురించి ఏమన్నా అర్థం తెలిస్తే, మీనింగ్ అర్థమైతే నాకు కామెంట్ చేసి తెలపండి ఫ్రెండ్స్. నాకు అర్థం కాక తికమక అవుతున్నా, ఏంది ఇది, ఈ కాలంలో కూడా ఇలాంటివి కళలు పడతాయా, నేను గాలిలో వేసిపోవడం ఏంది, ఏదో రాజ్యంలో దిగడం ఏంది, నాకు అర్థం కాక ఈ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నిజం, నమ్మిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నమ్మని వాళ్ళకి నేను ఏం చెప్పలేను. నా గుండెల మీద చేసి చెప్తున్నా, ఆ భగవంతుని ఒట్టు నాకు ఇలాంటి కళలు వస్తున్నాయి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.